రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1, 2, 3, 4 ఎకరాలకు ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 30 నిమిషాల్లో వచ్చేసి వీరి ఖాతాలో 12,000 రూపాయల ఎకరాకు అయితే జమ చేయనున్నదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగానైతే గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ నెల 23వ తారీఖు నుంచి వెళ్ళి 10 ఎకరాల వారికి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. అకౌంట్లోకి 12,000 మార్గదర్శకాలు విడుదల. టీజీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరాలకు ఎకరాకు వచ్చేసి 12,000 పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి ధరణిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుంది. అంటే ఏం లేదు, చిలకల భూములు మరియు ఇవి ఏవైతే ఇప్పుడు పంట పొలాలు సాగు చేస్తున్నారో, ఏవైతే ఇప్పుడు మనం పొలాలు సాగు చేస్తున్నామో వీటికే, అంటే సాగు చేయని భూములు ఏవైతే బీడు భూములు, అలాగే ప్రభుత్వ ఏదైతే రియల్ ఎస్టేట్ భూములకి వీటికైతే పూర్తిగానైతే నిలిపివేయడం అయితే జరిగిందన్నమాట. మీకు ఆల్రెడీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని అయితే అనుకుంటున్నాను. పక్కా పకడ్బందీగా రైతు భరోసా. మరి సాగు యోగ్యం కాని భూములను ఎలా గుర్తిస్తారు? తెలంగాణలో జనవరి 26 నుండి అన్నదాతలకు రైతు భరోసా కింద ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం అందించండి. అయితే సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ సాగుయోగ్యత లేని ఏ ఒక్క ఎకరాకు కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, మరి ఆ సాగుయోగ్యం కాని భూములకు ఎలా గుర్తించనుంది ప్రభుత్వం అనేది, మరి ఎలా గుర్తిస్తుంది? ఆ నిజమైన రైతులను గుర్తించే రైతు భరోసాకు సంబంధించి సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ అమలుకు జనవరి 26 తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా, సాగు యోగ్యత లేని ఒక్క ఎకరాకు కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని వెల్లడించారు. అయితే పొడి భూములకు, కార్పొరేషన్ భూములకు పట్టాలు కూడా ఉండాలి, రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే విడుదల చేసిన మార్గదర్శకాలను అయితే పేర్కొందన్నమాట. ఓన్లీ పట్టైన భూములకే రైతు భరోసాను అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు. కాగా సాగు యోగ్యత లేని భూముల గుర్తింపుకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలను ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. పంచాయతీరాజ్, మండలి, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారుల సహాయంలో సాగు యోగ్యత లేని భూములను గుర్తించే ప్రక్రియనైతే చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏఓలు, ఆర్ఈఓలు, ఫీల్డ్ వెరిఫికేషన్ టీం లీడర్స్ ఉంటారు. అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ టీంల రెవెన్యూ, విలేజ్ కలెక్టర్ సహాయంలోనైతే ఇది ఏదైతే ఉందో మనకైతే ప్రక్రియకు సంబంధించి ఏవైతే అంటే సాగు చేసే భూములకు ఏదైతే లిస్ట్ ఉందో గ్రామ పంచాయతీలలోనైతే వెల్లడించడం అయితే జరుగుతుందన్నమాట. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండానైతే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తప్పకుండా మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసిరని నేనైతే అనుకుంటాను. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనకు 19వ విడత ఇన్స్టాల్మెంట్ ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో 10,000 అయితే పెంపు చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుండగా దానిని అయితే మరింతగా పెంచి 10,000కు పెంచి, అంటే రైతుల అకౌంట్లోకి ఇప్పుడు 2,000 రూపాయల ప్లేస్ ఏదైతే ఉందో 6,000 రూపాయలు పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మొన్ననైతే ఆంధ్రప్రదేశ్లో అయితే